everyone, welcome to All Chemistry. This is part 2 video of group theory. ఈ వీడియోలో నేను క్లాసిఫికేషన్ ఆఫ్ పాయింట్ గ్రూప్స్ అండ్ గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ గురించి డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో నేను సిమెట్రీ ఎలిమెంట్స్ అండ్ సిమెట్రీ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేశాను. అలాగే వాటర్, అమోనియా అండ్ BF3 మాలిక్యూల్స్లో సిమెట్రీ ఎలిమెంట్స్ అండ్ సిమెట్రీ ఆపరేషన్స్ ఎలా అప్లై చేస్తామని డిస్కస్ చేశాను. సిమెట్రీ ఎలిమెంట్స్ మనకి ఈ Cn, సిగ్మా, Sn అండ్ I. E అంటే ఐడెంటిటీ ఎలిమెంట్, Cn ప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, సిగ్మా అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, Sn ఇంప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, I అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సో వాటర్, అమోనియా అండ్ BF3 మాలిక్యూల్స్కి సిమెట్రీ ఆపరేషన్స్ అప్లై చేసి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయనేది డిస్కస్ చేసాం. సో వాటర్లో మనం అబ్జర్వ్ చేసింది ఈ C2 ప్లస్ 2 సిగ్మావి అబ్జర్వ్ చేసాం. NH3లో ఈ C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అండ్ 3 వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ని అబ్జర్వ్ చేసాం. BF3లో ఈ C3 ప్రిన్సిపల్ యాక్సిస్ ప్లస్ 3 C2 సబ్సిడరీ యాక్సిస్ని అబ్జర్వ్ చేసాం. అలాగే 3 వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ అండ్ 1 హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీని అబ్జర్వ్ చేసాం BF3 మాలిక్యూల్లో. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు పాయింట్ గ్రూప్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ పాయింట్ గ్రూప్, అలాగే C2V అండ్ C3V మాలిక్యూల్స్కి గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ వాట్ ఈస్ పాయింట్ గ్రూప్? అసలు పాయింట్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. పాయింట్ గ్రూప్ డిస్క్రైబ్స్ ఆల్ సిమెట్రీ ఆపరేషన్స్ దట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఏ మాలిక్యూల్. ఓకే, ఒక మాలిక్యూల్లో అన్ని సిమెట్రీ ఆపరేషన్స్ని కలిపి మనం పాయింట్ గ్రూప్గా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం. వాటర్ మాలిక్యూల్లో మనం అబ్జర్వ్ చేసిన సిమెట్రీ ఎలిమెంట్స్ ఈ C2 ప్లస్ 2 సిగ్మావిని మనం వాటర్ మాలిక్యూల్లో అబ్జర్వ్ చేసాం. ఈ సిమెట్రీ ఆపరేషన్స్ అన్నీ కలిపి వాటర్ మాలిక్యూల్కి C2V పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. అలాగే అమోనియాలో మనం అబ్జర్వ్ చేసిన సిమెట్రీ ఆపరేషన్స్ ఈ C3 ప్లస్ 3 వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ మనం అమోనియాలో అబ్జర్వ్ చేసాం. ఈ సిమెట్రీ ఆపరేషన్స్ అన్నిటినీ కలిపి అమోనియాకి C3V పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. అంటే ఒక మాలిక్యూల్లో ఉన్న సిమెట్రీ ఆపరేషన్స్ అన్నీ కలిపి మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఓకే, ఆ రిప్రజెంటేషన్నే మనం పాయింట్ గ్రూప్ అని చెప్తాం. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ పాయింట్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ గ్రూప్స్ మనకి 2 టైప్స్, low symmetry and high symmetry point groups. Low symmetry point groups ante C1, CS and CI point groups ni low symmetry point groups antaru. High symmetry point groups ante C type, D type, tetrahedral, octahedral and icosahedral. ఈ పాయింట్ గ్రూప్స్ అన్నిటినీ కూడా హై సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ అంటారు. ఫస్ట్ మనం లో సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ C1, CS అండ్ CI అంటే ఏంటో డిస్కస్ చేసి దాని తర్వాత C టైప్ అంటే ఏంటి, D టైప్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో C1 పాయింట్ గ్రూప్ అంటే ఒక మాలిక్యూల్కి ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి C1 పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. CS పాయింట్ గ్రూప్ అంటే ఒక మాలిక్యూల్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అలాగే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆ మాలిక్యూల్కి CS పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. CI పాయింట్ గ్రూప్ అంటే ఒక మాలిక్యూల్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి CI పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. సో ఇప్పుడు C1, CS అండ్ CI పాయింట్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది C1కి ఎగ్జాంపుల్, ఇది CSకి ఎగ్జాంపుల్ అండ్ ఇది CIకి ఎగ్జాంపుల్. C1 అంటే ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండడం, CS అంటే ఐడెంటిటీతో పాటు ఒక హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, CI అంటే ఐడెంటిటీతో పాటు సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అప్పుడు CI పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. సో C1 పాయింట్ గ్రూప్ ఎగ్జాంపుల్ ఫ్లోరో, క్లోరో, బ్రోమో, మీథేన్. సో మాలిక్యులర్ రిప్రజెంటేషన్లో దీనికి C1 పాయింట్ గ్రూప్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం ఫస్ట్. సో దిస్ ఇస్ క్లోరో, ఫ్లోరో, బ్రోమో, మీథేన్. ఈ సెంటర్ బ్లాక్ బాల్ వచ్చేసరికి కార్బన్, ఈ బ్లూ బాల్ ఫ్లోరిన్, ఈ ఆరెంజ్ బాల్ క్లోరిన్ అండ్ ఈ గ్రీన్ బాల్ వచ్చేసరికి మనకి బ్రోమిన్, ఈ వైట్ బాల్ హైడ్రోజన్. సో దిస్ ఇస్ ఫ్లోరో, క్లోరో, బ్రోమో, మీథేన్. సో
ఈ మాలిక్యూల్లో సిమెట్రీ ఎలా ఉందో అనేది ఐడెంటిఫై చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఐడెంటిటీ అంటే ఏంటి? ఒక మాలిక్యూల్ని కంప్లీట్ 360 degrees రొటేట్ చేసినప్పుడు ఒరిజినల్ మాలిక్యూల్ వస్తే ఆ మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందని అర్థం. ఎవ్రీ మాలిక్యూల్ని మనం 360 degrees రొటేట్ చేస్తే ఒరిజినల్ మాలిక్యూల్ వస్తుంది. కాబట్టి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ప్రతి మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ మాలిక్యూల్ని కూడా 360 degrees రొటేట్ చేస్తున్నాను. 360 degrees రొటేట్ చేస్తే ఫ్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్, క్లోరిన్ ప్లేస్లోకి క్లోరిన్ అండ్ బ్రోమిన్ ప్లేస్లోకి బ్రోమిన్, హైడ్రోజన్ ప్లేస్లో హైడ్రోజన్ ఉన్నాయి. సో ఒరిజినల్ మాలిక్యూల్ వచ్చింది 360 degrees రొటేట్ చేయడం వల్ల. సో ఈ మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందని అర్థం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎటువంటి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయా లేదని ఐడెంటిఫై చేయాలి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక ఇమాజినరీ యాక్సిస్ని పాస్ చేసి ఆ మాలిక్యూల్ని రొటేట్ చేస్తే ఫ్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్, క్లోరిన్ ప్లేస్లోకి క్లోరిన్ అండ్ బ్రోమిన్ ప్లేస్లోకి బ్రోమిన్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమాజినరీ యాక్సిస్ని ఈ డైరెక్షన్లో పాస్ చేశాను అనుకోండి. ఈ డైరెక్షన్లో పాస్ చేసి నేను రొటేట్ చేస్తే క్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్ వచ్చింది, బ్రోమిన్ ప్లేస్లోకి క్లోరిన్ వచ్చింది, అలాగే ఫ్లోరిన్ ప్లేస్లోకి బ్రోమిన్ వచ్చింది. సో ఈ రకంగా మనం రొటేషన్ జరిపించలేము. ఎప్పుడైనా రొటేషన్ జరిపించాలి అంటే ఫ్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరినే రీప్లేస్ అవ్వాలి, క్లోరిన్ ప్లేస్లోకి క్లోరిన్ రీప్లేస్ అవ్వాలి, బ్రోమిన్ ప్లేస్లోకి బ్రోమిన్ రీప్లేస్ అవ్వాలి. ఇలా అవ్వట్లేదు కాబట్టి ఈ మాలిక్యూల్లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదని చెప్తారు. అలాగే ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ కూడా మనం ఈ మాలిక్యూల్లో అబ్జర్వ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని ఈ రకంగా నేను పాస్ చేస్తే ఏ 2 ఆటమ్స్ రెండు కూడా ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్లా కనిపించట్లేదు. సో ఈ మాలిక్యూల్లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు, అలాగే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా లేదు. సో ఈ మాలిక్యూల్లో ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఈ మాలిక్యూల్కి C1 పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. నెక్స్ట్ CS పాయింట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ క్లోరోబ్రోమో ఈథీన్. ఓకే, క్లోరోబ్రోమో ఈథీన్. సో ఈ మాలిక్యూల్లో CS పాయింట్ గ్రూప్ ఎలా వచ్చిందనేది చూద్దాం మాలిక్యులర్ రిప్రజెంటేషన్లో. దిస్ ఈస్ క్లోరోబ్రోమో ఈథీన్. ఈ 2 బ్లాక్ బాల్స్ కార్బన్స్, ఈ 2 వైట్ బాల్స్ హైడ్రోజన్స్, ఈ ఆరెంజ్ బాల్ క్లోరిన్ అండ్ ఈ గ్రీన్ బాల్ బ్రోమిన్. సో ఈ మాలిక్యూల్లో మనకి సిమెట్రీ ఎలా ఉందనేది ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్. ప్రతి మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఒక మాలిక్యూల్ని కంప్లీట్గా 360 degrees రొటేట్ చేస్తే మనకి ఒరిజినల్ మాలిక్యూల్ రావాలి. ఇక్కడ 360 degrees రొటేట్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ మాలిక్యూల్ వచ్చింది కాబట్టి ఈ మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఎటువంటి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయా లేదని ఐడెంటిఫై చేయాలి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక ఇమాజినరీ యాక్సిస్ని పాస్ చేసి మనం రొటేట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఒక ఇమాజినరీ యాక్సిస్ని ఈ డైరెక్షన్లో పాస్ చేశాను అనుకోండి. ఈ డైరెక్షన్లో పాస్ చేసి నేను రొటేషన్ అప్లై చేస్తే హైడ్రోజన్స్ ప్లేస్లోకి హైడ్రోజన్స్ రీప్లేస్ అయ్యాయి, కార్బన్ ప్లేస్లోకి కార్బన్ రీప్లేస్ అయింది. కానీ బ్రోమిన్ ప్లేస్లోకి క్లోరిన్ అండ్ క్లోరిన్ ప్లేస్లోకి బ్రోమిన్ రీప్లేస్ అయ్యింది. ఈ రకంగా మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని అప్లై చేయాలి. ఎప్పుడైనా మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేసాము అంటే సేమ్ ఆటమ్స్ రీప్లేస్ అవ్వాలి. అంటే క్లోరిన్ ప్లేస్లోకి క్లోరిన్ అండ్ బ్రోమిన్ ప్లేస్లోకి బ్రోమిన్ రీప్లేస్ అవ్వాలి. ఇక్కడ అలా జరగట్లేదు కాబట్టి ఈ మాలిక్యూల్లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదని చెప్తాం. ఇప్పుడు ఈ మాలిక్యూల్లో ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేద్దాం. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేసి 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతుందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని ఈ డైరెక్షన్లో పాస్ చేస్తాను అనుకోండి. 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతుందా? లేదు. ఎందుకంటే ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవ్వవు, అలాగే 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవ్వలేవు. కాబట్టి ఈ మాలిక్యూల్లో ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ 6 ఆటమ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6. ఈ 6 ఆటమ్స్ కట్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే, అంటే ఈ 6 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ ఒకదానికొకటి 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతాయి. కాబట్టి ఒక సిగ్మా హెచ్, ఓకే, ఈ మాలిక్యూల్లో ఒక సిగ్మా హెచ్ ఉందని అర్థం. సో క్లోరోబ్రోమో ఈథీన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అలాగే సిగ్మా హెచ్ని అబ్జర్వ్ చేశాం. సో ఈ మాలిక్యూల్లో CS పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. సో క్లోరోబ్రోమో ఈథీన్లో మాలిక్యులర్ రిప్రజెంటేషన్ బట్టి CS పాయింట్ గ్రూప్ ఉందని ఐడెంటిఫై చేసాం కదా. ఇప్పుడు CI పాయింట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ చూద్దాం. CI పాయింట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ డైక్లోరో, డైబ్రోమో,
ఈథేన్. సో డైక్లోరో డైబ్రోమో ఈథేన్లో సిఐ పాయింట్ గ్రూప్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు మాలిక్యులర్ రిప్రజెంటేషన్ ద్వారా చూద్దాం. సో దిస్ ఈస్ డైక్లోరో డైబ్రోమో ఈథేన్. ఈ 2 black balls కార్బన్స్, ఈ white balls హైడ్రోజన్స్, ఈ 2 green balls bromines and ఈ 2 yellow balls chlorines. సో దిస్ ఈస్ డైక్లోరో డైబ్రోమో ఈథేన్ మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్లో సిమెట్రీ ఎలా ఉందని ఐడెంటిఫై చేద్దాం. సో ప్రతి మాలిక్యూల్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ మాలిక్యూల్ని కూడా నేను కంప్లీట్గా 360 degrees రొటేట్ చేస్తే ఒరిజినల్ మాలిక్యూల్ వచ్చింది. కాబట్టి ఈ మాలిక్యూల్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని చూడాలి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎలా చూస్తాం? ఫర్ సపోజ్ ఒక ఇమాజినరీ యాక్సిస్ని పాస్ చేసి మనం రొటేషన్ చేస్తే సిమిలర్ ఐటమ్స్ రిప్లేస్ అవ్వాలి. అంటే హైడ్రోజన్స్ ప్లేస్లోకి హైడ్రోజన్స్, క్లోరిన్ ప్లేస్లోకి క్లోరిన్ అండ్ బ్రోమిన్ ప్లేస్లోకి బ్రోమిన్ రిప్లేస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమాజినరీ యాక్సిస్ని ఈ డైరెక్షన్లో నేను పాస్ చేశాను అనుకోండి. పాస్ చేసి నేను రొటేషన్ అప్లై చేస్తే ఇక్కడ హైడ్రోజన్ ఉంది. రొటేషన్ అప్లై చేస్తే హైడ్రోజన్ దేంతో రిప్లేస్ అవుతుంది అనేది చూడండి. హైడ్రోజన్ బ్రోమిన్తో రిప్లేస్ అవుతుంది. అలా రిప్లేస్ చేయొచ్చా? యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ జరగాలి అంటే సిమిలర్ ఐటమ్స్ రిప్లేస్ అవ్వాలి. అంటే హైడ్రోజన్స్ ప్లేస్లో హైడ్రోజన్స్ మాత్రమే రిప్లేస్ అవ్వాలి. ఇక్కడ రొటేషన్ జరిపిస్తే హైడ్రోజన్ ప్లేస్లోకి బ్రోమిన్ వచ్చింది. కాబట్టి ఈ మాలిక్యూల్లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని చూడాలి. అంటే ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని ఇలా పాస్ చేశాను అనుకోండి. ఇలా పాస్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అయిందా? ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవ్వలేవు. కాబట్టి ఈ మాలిక్యూల్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా లేదు. సో ఈ మాలిక్యూల్లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. నెక్స్ట్ మనం చూడాల్సింది సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? మాలిక్యూల్ సెంటర్ నుంచి ఒక యాటమ్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ నుంచి నేను హైడ్రోజన్ తీసుకున్నాను. ఈ సెంటర్ నుంచి హైడ్రోజన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో హైడ్రోజన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉండాలి. ఓకే, అలాగే సెంటర్ నుంచి క్లోరిన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో క్లోరిన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉండాలి. సెంటర్ నుంచి బ్రోమిన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో బ్రోమిన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉండాలి. ఈ మాలిక్యూల్లో అన్నీ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. సెంటర్ నుంచి ఇక్కడ హైడ్రోజన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో హైడ్రోజన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. అలాగే సెంటర్ నుంచి క్లోరిన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో సెంటర్ నుంచి క్లోరిన్కి అంతే డిస్టెన్స్ ఉంది. సేమ్ బ్రోమిన్కి కూడా సెంటర్ నుంచి బ్రోమిన్కి ఎంత డిస్టెన్స్ ఉందో సెంటర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో బ్రోమిన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఈ మాలిక్యూల్లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో ఈ మాలిక్యూల్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది. కాబట్టి ఈ మాలిక్యూల్లో సిఐ పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. సో లో సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ C1, CS అండ్ CI పాయింట్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలాగే మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్లో ఎలా ఐడెంటిఫై చేసామనేది కూడా మీకు చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు హై సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ C టైప్, D టైప్ అంటే ఏంటో చూద్దాం. C టైప్ అండ్ D టైప్ పాయింట్ గ్రూప్స్. C టైప్, D టైప్. C టైప్ పాయింట్ గ్రూప్స్ అంటే CN, CNV అండ్ CNH పాయింట్ గ్రూప్స్ని C టైప్ పాయింట్ గ్రూప్స్ అంటారు. D టైప్ పాయింట్ గ్రూప్స్ అంటే DN, DND అండ్ DNH పాయింట్ గ్రూప్స్ని D టైప్ పాయింట్ గ్రూప్స్ అంటారు. ఫస్ట్ CN పాయింట్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. CN పాయింట్ గ్రూప్ అంటే ఐడెంటిటీ అండ్ CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి CN పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. CNV అంటే ఐడెంటిటీ ప్లస్ CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అండ్ N వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి CNV పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్లో మనం అబ్జర్వ్ చేసిన సిమెట్రీ ఎలిమెంట్స్ E, C2 ప్లస్ సిగ్మా XY అండ్ సిగ్మా YZ. నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో, మీరు కావాలంటే చెక్ చేయండి. సో వాటర్ మాలిక్యూల్లో E, C2, సిగ్మా XY అండ్ సిగ్మా YZ వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ అబ్జర్వ్ చేశాం. సో ఈ మాలిక్యూల్కి C2V పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. అలాగే NH3 మాలిక్యూల్లో మనకి E, C3 అండ్ 3 వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ అబ్జర్వ్ చేశాం. కాబట్టి ఇక్కడ N వాల్యూ 3 కాబట్టి ఈ మాలిక్యూల్కి C3V పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే N వాల్యూ ఈవెన్ అయితే
మనకి 2 టైప్స్ ఆఫ్ వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ సిగ్మా వి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్లో n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ ఈవెన్. కాబట్టి మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ అబ్జర్వ్ చేసాం. ఇఫ్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆడ్, ఓకే, ఇక్కడ చూడండి అమోనియాలో C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది, n ఈజ్ ఈక్వల్స్ టు 3, n ఈక్వల్ టు ఆడ్ కాబట్టి ఇక్కడ 1 టైప్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఒక టైప్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే అబ్జర్వ్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ CNV పాయింట్ గ్రూప్. నెక్స్ట్ CNH పాయింట్ గ్రూప్ అంటే ఈ CN ప్లస్ 1 సిగ్మా H. ఓకే, CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అలాంగ్ విత్ సిగ్మా H హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి CNH పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. ఇప్పుడు D టైప్ పాయింట్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. సో C టైప్కి D టైప్కి డిఫరెన్స్ ఏంటంటే C టైప్లో మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ మాత్రమే ఉంటుంది. ఓకే, D టైప్లో సబ్సిడరీ యాక్సిస్ ఉంటుంది. మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, సబ్సిడరీ యాక్సిస్ అంటే ఏంటి అని నీకు ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రిన్సిపల్ యాక్సిస్తో పాటు అదర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాటిని సబ్సిడరీ యాక్సిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ CNతో పాటు NC2 ఉందనుకోండి, NC2 ఈజ్ కాల్డ్ ఎ సబ్సిడరీ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్తో పాటు సబ్సిడరీ యాక్సిస్ కూడా ఉంటే అప్పుడు అటువంటి మాలిక్యూల్స్ మనకి D టైప్ పాయింట్ గ్రూప్స్ని చూపిస్తాయి. సో DN అంటే E ప్లస్ CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అలాంగ్ విత్ N సబ్సిడరీ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ NC2 ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి DN పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. DND పాయింట్ గ్రూప్ అంటే E ప్లస్ CN ప్లస్ NC2 అలాంగ్ విత్ N సిగ్మా వి ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి DND పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. D టైప్ ప్రతి దాంట్లో CN అండ్ NC2 ఖచ్చితంగా ఉంటుంది. సబ్సిడరీ యాక్సిస్ ఉంటేనే D టైప్ పాయింట్ గ్రూప్ అవుతుంది. కాబట్టి ఈ CN NC2 ప్లస్ N సిగ్మా వి ఉంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి DND పాయింట్ గ్రూప్ ఉందని చెప్తాం. ఇక్కడ N వాల్యూస్ ఈక్వల్స్ టు ఈవెన్ అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ అబ్జర్వ్ చేస్తాం. సేమ్ ఇందాక CNVలో ఎలా అబ్జర్వ్ చేసామో DNDలో కూడా అలాగే అబ్జర్వ్ చేస్తాం. N వాల్యూ ఆడ్ అయితే మనకి 1 టైప్ ఆఫ్ సిగ్మా విని మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే DND విల్ హ్యావ్ S2N ఇంప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. S2N ఇంప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ N వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకోండి, అప్పుడు ఆ మాలిక్యూల్లో S6 ప్రజెంట్ అవుతుంది అనమాట. అలాగే ఇఫ్ N వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ దెన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ విల్ బీ ప్రజెంట్. ఇఫ్ N వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ దెన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ విల్ బీ absent. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ DND. నెక్స్ట్ DNH గురించి చూద్దాం. DNH అంటే ఈ CN ప్లస్ NC2 ప్లస్ N సిగ్మా వి అండ్ 1 సిగ్మా H హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అప్పుడు DNH పాయింట్ గ్రూప్ అంటాం. ఓకే, ఇందులో సేమ్ N ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సిగ్మా విని అబ్జర్వ్ చేస్తాం. N ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే మనం 1 టైప్ ఆఫ్ సిగ్మా విని అబ్జర్వ్ చేస్తాం. అలాగే N ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ అయితే మనకి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ప్రెజెంట్ ఉంటుంది. N ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే సెంటర్ ఆఫ్ సిమెట్రీ విల్ బీ absent. అలాగే ఆల్ DNH మాలిక్యూల్స్ విల్ హ్యావ్ SN ఇంప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. N వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ఎంత ప్రిన్సిపల్ యాక్సిస్ వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుందన్నమాట. సో
ప్రతి డిఎన్హెచ్ మాలిక్యూల్కి ఎస్ అనే ప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సి టైప్ అండ్ డి టైప్ పాయింట్ గ్రూప్స్. సో లో సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ గురించి చూసాం, సి టైప్ పాయింట్ గ్రూప్స్ గురించి చూసాం, డి టైప్ పాయింట్ గ్రూప్స్ గురించి చూసాం. హై సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ అంటే టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్, ఐకోసాహెడ్రల్ని హై సిమెట్రీ పాయింట్ గ్రూప్స్ అంటారు. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ పాయింట్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన మాలిక్యూల్కి లో సిమెట్రీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇచ్చిన మాలిక్యూల్కి లో సిమెట్రీ ఉంటే దెన్ C1, CS అండ్ CI పాయింట్ గ్రూప్స్ కెన్ బి పాసిబుల్. ఒకవేళ లో సిమెట్రికల్ మాలిక్యూల్ కాదు అనుకుంటే అప్పుడు హై సిమెట్రీయా కాదా అని చెక్ చేయాలి. హై సిమెట్రికల్ మాలిక్యూల్ అయితే ఇట్ కెన్ బి టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్ ఆర్ ఐకోసాహెడ్రల్. ఒకవేళ హై సిమెట్రీ కూడా కాదు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని అబ్జర్వ్ చేస్తాం. ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అబ్జర్వ్ చేసిన తర్వాత పర్పెండిక్యులర్ C2 యాక్సిస్ అంటే సబ్సిడరీ యాక్సిస్. సో మాలిక్యూల్లో సబ్సిడరీ యాక్సిస్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ సబ్సిడరీ యాక్సిస్ లేదు అనుకోండి ఇట్ విల్ బి C టైప్. ఒకవేళ సబ్సిడరీ యాక్సిస్ ఉంటే ఇట్ విల్ బి D టైప్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ CN ఉంటే ఇట్ విల్ బి C టైప్, CN అలాంగ్ విత్ NC2 N సబ్సిడరీ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటే దిట్ విల్ బి D టైప్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో CN అబ్జర్వ్ చేసిన తర్వాత సబ్సిడరీ యాక్సిస్ ఉంటే ఇట్ విల్ బి D టైప్, CN అబ్జర్వ్ చేసిన తర్వాత సబ్సిడరీ యాక్సిస్ లేకపోతే ఇట్ విల్ బి C టైప్. సో C టైపా D టైపా తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సిగ్మా V ఆర్ సిగ్మా Hని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ C టైప్ తీసుకుందాం. C టైప్ తీసుకుని ఒకవేళ ఆ మాలిక్యూల్లో సిగ్మా H ఉంటే దెన్ ఇట్ విల్ బి CnH పాయింట్ గ్రూప్. ఓకే, CN ప్లస్ సిగ్మా H ఏమవుతుంది, CnH పాయింట్ గ్రూప్ ఉంటుంది. ఒకవేళ సిగ్మా H లేదు అంటే సిగ్మా V ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. ఒకవేళ సిగ్మా V ఉంటే ఇట్ విల్ బి CnV పాయింట్ గ్రూప్. ఒకవేళ సిగ్మా H అండ్ సిగ్మా V రెండు లేకపోతే ఇట్ విల్ బి CN పాయింట్ గ్రూప్. ఇప్పుడు D టైప్ పాయింట్ గ్రూప్స్లో ఫస్ట్ మనం సిగ్మా H ఉందా లేదా అని ఐడెంటిఫై చేద్దాం. ఒకవేళ సిగ్మా H ఉంటే ఇట్ విల్ బి DNH పాయింట్ గ్రూప్. ఒకవేళ సిగ్మా H లేకపోతే సిగ్మా V ఆర్ సిగ్మా D రెండు ఒకటే. సిగ్మా D అంటే డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో సిగ్మా V ఆర్ సిగ్మా Dని అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ సిగ్మా V ప్రెజెంట్ అయి ఉంటే దెన్ ఇట్ విల్ బి DND పాయింట్ గ్రూప్. ఒకవేళ సిగ్మా H అండ్ సిగ్మా V రెండు లేదు అంటే దెన్ ద మాలిక్యూల్ విల్ హ్యావ్ DN పాయింట్ గ్రూప్. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ పాయింట్ గ్రూప్స్. ఇప్పుడు మనం C2V అండ్ C3V పాయింట్ గ్రూప్స్కి గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ని చూద్దాం. C2V పాయింట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్లో మనం అబ్జర్వ్ చేసిన సిమెట్రీ ఎలిమెంట్స్ E, C2 అండ్ 2 టైప్స్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ని మనం అబ్జర్వ్ చేస్తాం, సిగ్మా XZ అండ్ సిగ్మా YZ. సో గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో వీటిని రోస్ అంటారు అండ్ దీన్ని కాలం అంటారు. సో వాటర్ మాలిక్యూల్కి ఫస్ట్ కాలంలో ఉన్న సిమెట్రీని అప్లై చేసి దాని తర్వాత రోలో ఉన్న సిమెట్రీని అప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందో అది ఇక్కడ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C2 సిమెట్రీ మాలిక్యూల్కి అప్లై చేసి దాని తర్వాత ఈ సిమెట్రీ అప్లై చేస్తే రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉంటుందో అది ఇక్కడ నోట్ చేస్తాం. సో నేను ఇక్కడ చూపించాను చూడండి. వాటర్ మాలిక్యూల్ని తీసుకుందాం. వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్ అండ్ 2 హైడ్రోజన్స్. దీనికి He అని నేమింగ్ ఇచ్చాను, దీనికి Hb అని నేమింగ్ ఇచ్చాను. ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ HA అండ్ HB. ఈ సిమెట్రీ అంటే ఏంటి, కంప్లీట్గా మాలిక్యూల్ని 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే మనకి ఒరిజినల్ మాలిక్యూల్ వస్తుంది. సో ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. ఇఫ్ C2 సిమెట్రీ అప్లై చేస్తే C2 సిమెట్రీ ఈ మాలిక్యూల్తో పాస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమాజినరీ యాక్సిస్ తీసుకుని దీన్ని C2 రొటేషన్ చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతాయి. సో మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ HB అండ్ HA. ఇప్పుడు ఈ మాలిక్యూల్కి సిగ్మా XZ అప్లై చేస్తే, సిగ్మా XZ అంటే 3 ఐటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ప్లేన్ని పాస్ చేస్తే
అప్పుడు మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ HA అండ్ HB. 3 ఆటమ్స్ ద్వారా మనకు ఒక ప్లేన్ పాస్ చేసినప్పుడు 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతాయి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్గా ఉంటాయి. కాబట్టి మనకి రిజల్టెంట్ మాలిక్యూల్ ఇది వస్తుంది. సిగ్మా YZ అప్లై చేస్తే మనకు వచ్చేది సిగ్మా YZ అంటే ఆక్సిజన్ నుంచి ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే HA అండ్ HB ఆర్ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్. సో మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ HB అండ్ HA. సో దిస్ ఈస్ E symmetry, this is C2 symmetry, sigma XZ symmetry and sigma YZ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాలంలో ఉన్న సిమెట్రీని ఫస్ట్ మాలిక్యూల్కి అప్లై చేసి దాని తర్వాత రోల్లో ఉన్న ఈచ్ సిమెట్రీ ఎలిమెంట్ని మాలిక్యూల్కి అప్లై చేసి చూద్దాం. సో కాలంలో నేను ఈ సిమెట్రీని ఫస్ట్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే, వాటర్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ అప్లై చేసి దాని తర్వాత రిజల్టెంట్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీని అప్లై చేద్దాం. సో దిస్ ఇస్ వాటర్ మాలిక్యూల్ HA అండ్ HB. ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ అప్లై చేస్తే అంటే కంప్లీట్ 360 degrees రొటేట్ చేస్తే మనకి HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. అండ్ రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏం చేస్తాం, మళ్ళీ మనం ఈ సిమెట్రీ అప్లై చేస్తాం. రోల్లో ఉన్న సిమెట్రీ అంటే ఇక్కడ ఈ ఉంది, ఈ సిమెట్రీ మళ్ళీ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ HA అండ్ HB. కంప్లీట్ 360 degrees రొటేట్ చేస్తే మనకి మళ్ళీ ఒరిజినల్ మాలిక్యూల్ వచ్చింది. సో ఆక్సిజన్ HA అండ్ HB మనకి మళ్ళీ రీప్లేస్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ సిమెట్రీ. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ అనేది ప్లేస్ చేసాం. నెక్స్ట్ కాలంలో ఉన్న ఈ సిమెట్రీతో C2 సిమెట్రీ అప్లై చేస్తే రిజల్టెంట్ ఏమొస్తుందనే చూద్దాం. ఫస్ట్ కాలంలో ఈని వాటర్ మాలిక్యూల్కి అప్లై చేద్దాం. దిస్ ఇస్ HA అండ్ HB. ఆక్సిజన్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ అప్లై చేస్తే అంటే కంప్లీట్ 360 degrees రొటేట్ చేస్తే HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. సో దీనికి C2 సిమెట్రీ అప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ కాలంలో ఉన్న సిమెట్రీ అప్లై చేసాం, దాని తర్వాత రోలో ఏ సిమెట్రీ ఉంది, C2 సిమెట్రీ ఉంది. C2 సిమెట్రీ మాలిక్యూల్కి అప్లై చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమాజినరీ యాక్సిస్ని ఈ డైరెక్షన్లో పాస్ చేసి మనం రొటేట్ చేస్తే HB ప్లేస్లోకి HA అండ్ HA ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతాయి. విల్ గెట్ HB అండ్ HA. సో ఆక్సిజన్ HB HA విల్ హ్యావ్ C2 సిమెట్రీ. రిజల్టెంట్ మాలిక్యూల్కి మనకి C2 సిమెట్రీ ఉంది కాబట్టి రిజల్టెంట్గా మనకి C2 సిమెట్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ C2ని ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ సిమెట్రీకి సిగ్మా XZ సిమెట్రీ అప్లై చేస్తే ఎలా వస్తుందనేది చూద్దాం. ఫస్ట్ ఈ సిమెట్రీ అప్లై చేస్తే వాటర్ మాలిక్యూల్కి HA అండ్ HB కంప్లీట్ 360 degrees రొటేట్ చేస్తే HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. ఓకే, కాలంలో ఉన్న సిమెట్రీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు రోలో ఏ సిమెట్రీని తీసుకున్నాం, సిగ్మా XZ సిమెట్రీని తీసుకున్నాం. సో ఈ మాలిక్యూల్కి సిగ్మా XZ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాస్ చేస్తే అంటే కంప్లీట్గా 3 atoms కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ తీసుకుంటే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ రెండు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతాయి. మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ ఆక్సిజన్ HA అండ్ HB. సో ఆక్సిజన్ HA అండ్ HB రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉంది, సిగ్మా XZ సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ మనం సిగ్మా XZని రాసుకున్నాం. నెక్స్ట్ కాలంలో ఉన్న ఈ సిమెట్రీ అప్లై చేసిన తర్వాత సిగ్మా YZ సిమెట్రీ అప్లై చేస్తే రిజల్టెంట్ ఏ మాలిక్యూల్ వస్తుందనేది చూద్దాం. ఫస్ట్ ఈ సిమెట్రీ అప్లై చేస్తే సేమ్ 360 degrees రొటేట్ చేసిన తర్వాత HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB ఒరిజినల్ మాలిక్యూల్ వస్తుంది. దాని తర్వాత రోలో ఉన్న సిమెట్రీ ఏంటి, సిగ్మా YZ. సిగ్మా YZ అప్లై చేస్తే సిగ్మా YZ అంటే ఏంటి, ఆక్సిజన్ నుంచి ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేసినప్పుడు HA అండ్ HB ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అండ్ అలాగే రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి HB ప్లేస్లోకి HA అండ్ HA ప్లేస్లోకి HB రిప్లేస్ అవుతుంది. సో మాలిక్యూల్కి సిగ్మా YZ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా YZ సిమెట్రీ ఉంది. సో ఈ సిమెట్రీ అప్లై చేసిన తర్వాత సిగ్మా YZ సిమెట్రీ కూడా అప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా YZని సిమెట్రీ అప్లై చేసాం
సిగ్మా వైజెడ్ సిమెట్రీ అబ్జర్వ్ చేసాం కాబట్టి ఇక్కడ సిగ్మా వైజెడ్ని ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు C2 సిమెట్రీని మాలిక్యూల్కి అప్లై చేసి ఫస్ట్, దాని తర్వాత రోల్లో ఉన్న ఈచ్ సిమెట్రీ ఎలిమెంట్ని అప్లై చేసి చూద్దాం. వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందనేది ఇక్కడ నోట్ చేద్దాం. సో దిస్ ఈజ్ వాటర్ మాలిక్యూల్ HA అండ్ HB, ఆక్సిజన్ HA అండ్ HB. ఫస్ట్ C2 సిమెట్రీని అప్లై చేద్దాం. కాలంలో ఉన్న ఎలిమెంట్ C2. ఫస్ట్ C2 అప్లై చేస్తే ఇమాజినరీ యాక్సిస్ని ఈ డైరెక్షన్లో పాస్ చేసి C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతాయి. విల్ గెట్ HB అండ్ HA. ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీని అప్లై చేస్తాం. ఈ సిమెట్రీ అప్లై చేయడం అంటే మాలిక్యూల్ని కంప్లీట్గా 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే HB ప్లేస్లోకి HB అండ్ HA ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతాయి. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉంది? C2 సిమెట్రీ ఉంది. ఇక్కడ చూస్తే మనం C2 అప్లై చేస్తే ఆక్సిజన్ HB అండ్ HA, ఇక్కడ రిజల్టెంట్ మాలిక్యూల్లో కూడా ఆక్సిజన్ HB అండ్ HA వచ్చాయి. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ మనం C2ని నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం C2 సిమెట్రీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ C2 సిమెట్రీని అప్లై చేసే రిజల్టెంట్ మాలిక్యూల్ ఏ సిమెట్రీ వచ్చిందో ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ మాలిక్యూల్కి C2 సిమెట్రీ అప్లై చేద్దాం. C2 సిమెట్రీ అప్లై చేస్తే HA అండ్ HB ప్లేస్లోకి HA అండ్ HA ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. విల్ గెట్ HB అండ్ HA. ఇప్పుడు ఈ రిజల్టెంట్ మాలిక్యూల్కి మళ్ళీ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. అంటే విల్ గెట్ HA అండ్ HB. అంటే ఒరిజినల్ మాలిక్యూల్కి మళ్ళీ రీప్లేస్ అయింది కాబట్టి మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉన్నది మళ్ళీ రీప్లేస్ అయింది కాబట్టి సో రిజల్టెంట్ మాలిక్యూల్ విల్ హ్యావ్ ఈ సిమెట్రీ. నెక్స్ట్ మనం C2 సిమెట్రీ అప్లై చేసిన తర్వాత సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేద్దాం. రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందో అది ఇక్కడ నోట్ చేద్దాం. సో ఫస్ట్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని అప్లై చేద్దాం. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. విల్ గెట్ HB అండ్ HA. రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే అంటే ఈ 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతుంది. వి విల్ గెట్ HB అండ్ HA, ఆక్సిజన్ HB అండ్ HA వస్తుంది. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉంటుంది అంటే సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉంటుంది. అంటే దిస్ ఇస్ HA అండ్ HB కదా, దీనికి మనం సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే ఏమొస్తుంది? సిగ్మా వైజెడ్ అంటే ఇమాజినరీ ప్లేన్ ఈ డైరెక్షన్లో పాస్ చేస్తే ఒకదానికొకటి రిఫ్లెక్ట్ అవుతాయి. వి విల్ గెట్ ఆక్సిజన్ HB అండ్ HA. సో ఇదే కదా మనకు ప్రొడ్యూస్ అయింది. సో ఈ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో ఇక్కడ మనం సిగ్మా వైజెడ్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫస్ట్ మాలిక్యూల్కి అప్లై చేసిన తర్వాత సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందనేది ఇక్కడ నోట్ చేద్దాం. సో ఫస్ట్ మాలిక్యూల్కి C2 సిమెట్రీ అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. విల్ గెట్ HB అండ్ HA. ఇప్పుడు రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే అంటే ఒక ఇమాజినరీ ప్లేన్ని ఈ డైరెక్షన్లో పాస్ చేస్తే HB అండ్ HA ఆర్ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్. విల్ గెట్ HB ప్లేస్లోకి HA అండ్ HA ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ సిమెట్రీ ఉంటుంది. ఎలా చెప్తామంటే ఇది ఆక్సిజన్ మాలిక్యూల్ కదా, ఆక్సిజన్ HA అండ్ HB. దీనికి సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే అంటే 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతుంది. సో మనకి వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ ఆక్సిజన్ HA అండ్ HB. సో మనకి వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్ అదే కదా, ఆక్సిజన్ HA అండ్ HB వచ్చింది. సో ఈ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో C2 అండ్ సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే మనకి సిగ్మా ఎక్స్జెడ్ మాలిక్యూల్ వచ్చింది. సో C2 అండ్ సిగ్మా వైజెడ్ సిమెట్రీస్ని అప్లై చేస్తే
విల్ గెట్ సిగ్మా ఎక్స్జెడ్. అది ఇక్కడ నోట్ చేశాను. ఇప్పుడు మాలిక్యూల్కి ఫస్ట్ సిగ్మా ఎక్స్జెడ్ సిమెట్రీ అప్లై చేసి దాని తర్వాత రోలో ఉన్న ఈచ్ సిమెట్రీ ఎలిమెంట్ని అప్లై చేసి చూద్దాం. సో సిగ్మా ఎక్స్జెడ్ని మనం మాలిక్యూల్కి అప్లై చేద్దాం. దిస్ ఇస్ వాటర్ మాలిక్యూల్ HA అండ్ HB. సిగ్మా ఎక్స్జెడ్ అంటే 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ విల్ బి మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. వి విల్ గెట్ HA అండ్ HB. ఆక్సిజన్ HA HB వస్తుంది. సో ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీని అప్లై చేస్తే, ఈ సిమెట్రీ అంటే కంప్లీట్గా ఈ మాలిక్యూల్ని 360 degrees రొటేట్ చేస్తే మనకి HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB రీప్లేస్ అవుతుంది. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ సిమెట్రీ ఉంటుంది. ఎందుకంటే ఈ మాలిక్యూల్ని ఆల్రెడీ హాఫ్గా కట్ చేసాం కాబట్టి అదే సిమెట్రీ మళ్ళీ వస్తుంది. సో ఈ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తే మనకు వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్ సిగ్మా ఎక్స్జెడ్. ఇప్పుడు సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేసిన తర్వాత C2 అప్లై చేసి చూద్దాం రిజల్టెంట్ మాలిక్యూల్ ఏది వస్తుందనేది చూద్దాం. సో ఫస్ట్ సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే అంటే 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ మిర్రర్ ఇమేజెస్ అయితే విల్ గెట్ HA అండ్ HB 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మాలిక్యూల్కి C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని అప్లై చేస్తాను. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. విల్ గెట్ HB అండ్ HA. రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉంటుంది. సిగ్మా వైజెడ్ సిమెట్రీ అంటే దిస్ ఇస్ వాటర్ మాలిక్యూల్ కదా, దీనికి సిగ్మా వైజెడ్ అంటే ఒక ఇమాజినరీ ప్లేని ఆక్సిజన్ సెంటర్ నుంచి పాస్ చేస్తే ఈ రెండు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతాయి, అలాగే రిఫ్లెక్ట్ అవుతాయి. వి విల్ గెట్ HB అండ్ HA. సో అదే సిమెట్రీ మనకి రిపీట్ అయింది కాబట్టి ఈ మాలిక్యూల్కి సిగ్మా వి వైజెడ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేసిన తర్వాత C2 సిమెట్రీ అప్లై చేస్తే మాలిక్యూల్కి మనకు వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉంది. ఇప్పుడు సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేసిన తర్వాత మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందనేది ఇక్కడ నోట్ చేద్దాం. సిగ్మా ఎక్స్జెడ్ అంటే మాలిక్యూల్కి 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలా ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేసుకుని రిఫ్లెక్షన్ జరిపిస్తే HA అండ్ HB రెండు మాలిక్యూల్ అనేది 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతుంది. విల్ గెట్ 2 ఈక్వల్ హాఫ్స్ HA అండ్ HB. ఈ మాలిక్యూల్కి మళ్ళీ సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే, సో మళ్ళీ 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే మళ్ళీ మనకి ఆక్సిజన్ HA అండ్ HB వస్తుంది. సో ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉంది, అంతే కదా, వాటర్ మాలిక్యూల్ ఇది కాబట్టి HA అండ్ HB. దీనికి ఈ సిమెట్రీ అప్లై చేస్తే మనకి HA అండ్ HB వస్తుంది. సో అదే రిపీట్ అయింది కాబట్టి ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉందని అర్థం. సో సిగ్మా ఎక్స్జెడ్ అండ్ సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే మనకి వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ నోట్ చేసాం. నెక్స్ట్ సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేసిన తర్వాత సిగ్మా వైజెడ్ అప్లై చేసి చూద్దాం రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందనేది చూద్దాం. సో సిగ్మా ఎక్స్జెడ్ అప్లై చేస్తే 3 ఆటమ్స్ కొలైడ్ అయ్యేలా ఒక ఇమాజినరీ ప్లేన్ పాస్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అవుతుంది HA అండ్ HB. సో రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ అప్లై చేద్దాం. సిగ్మా వైజెడ్ అంటే ఆక్సిజన్ సెంటర్ చేసుకుని ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే HA అండ్ HB విల్ బీ రిఫ్లెక్టెడ్ ఈచ్ అదర్. సో మనకు వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్ HB అండ్ HA. సో ఈ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉంది. C2 సిమెట్రీ ఉందని ఎలా చెప్పాం? దిస్ ఈజ్ ఒరిజినల్ వాటర్ మాలిక్యూల్. దీనికి C2 అప్లై చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. సో విల్ గెట్ HB అండ్ HA. సో అదే మాలిక్యూల్ వచ్చింది కాబట్టి ఈ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా ఎక్స్జెడ్ అండ్ సిగ్మా వైజెడ్ అప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ మాలిక్యూల్కి మనం C2 సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ C2ని ప్లేస్ చేసాం. సో లాస్ట్గా మన కాలంలో మిగిలింది సిగ్మా వైజెడ్ సిమెట్రీ. మాలిక్యూల్లో ఫస్ట్ సిగ్మా వైజెడ్ సిమెట్రీ అప్లై చేసిన తర్వాత ఈ C2 సిగ్మా ఎక్స్జెడ్ అండ్ సిగ్మా వైజెడ్
అప్లై చేసి చూద్దాం రిజల్టెంట్ మాలిక్యూల్కి ఏ సిమెట్రీ ఉందనేది ఇక్కడ నోట్ చేద్దాం. ఫస్ట్ సిగ్మా వైజెడ్ని అప్లై చేద్దాం. దిస్ ఇస్ వాటర్ మాలిక్యూల్ HA అండ్ HB. సిగ్మా వైజెడ్ అంటే ఒక ఇమాజినరీ ప్లేన్ ఆక్సిజన్ సెంటర్ నుంచి పాస్ చేస్తే వీ విల్ గెట్ HB అండ్ HA. ఈ రెండు హైడ్రోజన్స్ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అవుతాయి అండ్ రిఫ్లెక్ట్ అవుతాయి. మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ ఆక్సిజన్ HB అండ్ HA. సో వచ్చిన మాలిక్యూల్కి ఈ సిమెట్రీని అప్లై చేస్తే మనకు వచ్చే మాలిక్యూల్ ఆక్సిజన్ HB అండ్ HA. ఈ సిమెట్రీ అంటే కంప్లీట్గా మాలిక్యూల్ని 360 degrees రొటేట్ చేయడం. 360 degrees రొటేట్ చేస్తే HB ప్లేస్లోకి HB అండ్ HA ప్లేస్లోకి HA వస్తుంది. సో విల్ గెట్ ఆక్సిజన్ HB అండ్ HA. దిస్ మాలిక్యూల్ ఈస్ హ్యావింగ్ సిగ్మా వైజెడ్ సిమెట్రీ. సిగ్మా వైజెడ్ సిమెట్రీ అంటే ఏంటి? ఆక్సిజన్ HA అండ్ HB. HBకి సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే అంటే ఆక్సిజన్ సెంటర్ నుంచి ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే మనకి ఆక్సిజన్ HB అండ్ HA వచ్చింది. సో ఈ మాలిక్యూల్ కూడా అదే సిమెట్రీ ఉంది కాబట్టి ఈ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా వైజెడ్ అండ్ ఈ అప్లై చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా వైజెడ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు సిగ్మా వైజెడ్ అప్లై చేసిన తర్వాత C2 అప్లై చేసి చూద్దాం. సో ఫస్ట్ సిగ్మా వైజెడ్ని అప్లై చేస్తే HA అండ్ HB విల్ బీ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్, విల్ గెట్ ఆక్సిజన్ HB అండ్ HA. దీనికి C2 సిమెట్రీని అప్లై చేస్తే ఇమాజినరీ యాక్సిస్ని తీసుకుని C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ 180 degrees రొటేట్ చేస్తే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రిప్లేస్ అవుతుంది. విల్ గెట్ ఆక్సిజన్ HA అండ్ HB. రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్టెడ్ సిమెట్రీ ఉంది. సిగ్మా ఎక్స్టెడ్ సిమెట్రీ అంటే ఆక్సిజన్ HA అండ్ HB. దిస్ ఇస్ ద ఒరిజినల్ మాలిక్యూల్. దీనికి సిగ్మా ఎక్స్టెడ్ అప్లై చేస్తే ఏ రిజల్టెంట్ మాలిక్యూల్ వస్తుంది అంటే ఆక్సిజన్ హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ బైసెక్ట్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని తీసుకుంటే మనకి 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ అయ్యి మనకి రిజల్టెంట్గా ఈ మాలిక్యూల్ వస్తుంది. సో ఆక్సిజన్ HA HB వచ్చింది. ఇక్కడ కూడా ఆక్సిజన్ HA HB వచ్చింది. సో ఈ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్టెడ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా వైజెడ్ అండ్ C2 అప్లై చేస్తే మనకు వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్టెడ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ సిగ్మా ఎక్స్టెడ్ రాస్తాం. ఇప్పుడు సిగ్మా ఎక్స్టెడ్ అప్లై చేసిన తర్వాత సిగ్మా వైజెడ్ అప్లై చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. సో ఫస్ట్ సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే HA and HB will be reflecting each other, will get HB and HA. రిజల్టెంట్ మాలిక్యూల్కి సిగ్మా ఎక్స్టెడ్ అప్లై చేద్దాం. సిగ్మా ఎక్స్టెడ్ అంటే 3 atoms బైసెక్ట్ అయ్యేలాగా నేను ఒక ఇమాజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ హాఫ్ విల్ బి మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్, విల్ గెట్ ఆక్సిజన్ HB అండ్ HA. ఈ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉంది. C2 సిమెట్రీ ఉందని ఎలా చెప్తాం? ఆక్సిజన్ HA అండ్ HB. దిస్ ఇస్ ద ఒరిజినల్ మాలిక్యూల్. దీనికి C2 అప్లై చేస్తే విల్ గెట్ ఆక్సిజన్ HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. విల్ గెట్ ఆక్సిజన్ HB అండ్ HA. సో అదే మాలిక్యూల్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది కదా, ఆక్సిజన్ HB ఆక్సిజన్ HA. సో ఈ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉందని చెప్తాం. సో సిగ్మా వైజెడ్ అండ్ సిగ్మా ఎక్స్టెడ్ అప్లై చేస్తే రిజల్టెంట్ మాలిక్యూల్కి C2 సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ C2 మెన్షన్ చేసాం. ఇప్పుడు సిగ్మా వైజెడ్ని అప్లై చేసిన తర్వాత సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే రిజల్టెంట్ మాలిక్యూల్ ఏమొస్తుంది అనేది దాని సిమెట్రీ ఇక్కడ వేద్దాం. సో ఫస్ట్ సిగ్మా వైజెడ్ని అప్లై చేస్తే HA అండ్ HB విల్ బి రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్ అంటే HA ప్లేస్లోకి HB అండ్ HB ప్లేస్లోకి HA రీప్లేస్ అవుతుంది. ఈ మాలిక్యూల్కి మళ్ళీ మనం సిగ్మా వైజెడ్ అప్లై చేస్తే HB ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HA రిప్లేస్ అవుతుంది. సో వీ విల్ గెట్ ఆక్సిజన్ HA అండ్ HB. ఈ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉంది. ఈ సిమెట్రీ అంటే ఆక్సిజన్ HA HB. దీనికి ఈ సిమెట్రీని అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ మాలిక్యూల్ 360 degrees రొటేట్ చేస్తే ఏమవుతుంది? HA ప్లేస్లోకి HA అండ్ HB ప్లేస్లోకి HB వస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ మాలిక్యూల్లో ఈ సిమెట్రీ ఉంది కాబట్టి సిగ్మా వైజెడ్ అండ్ సిగ్మా వైజెడ్ అప్లై చేసినప్పుడు మనకి వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్కి ఈ సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ
ఈ అనేది నోట్ చేసాం. సో దిస్ ఈజ్ గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు C3V పాయింట్ గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.